మీ ఫ్యూచర్ అవసరాలను మీరు ముందే తీర్చుకోవాలనుకున్నా, అండ్ మీ డెబిట్స్‌ని మీరు రిమూవ్ చేసుకోవాలనుకున్నా, మీ హౌసెస్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయనుకున్నా, లేదా మీ పిల్లల చదువు కోసమైనా సరే, నేను చెప్పే ఈ వీడియో మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. సో, ఇది అంతే కాదు, ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ ఉన్న ప్లాన్‌ను మీకు చెప్తున్నానండి. ఇది ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకి, మీ డెబిట్స్ రిమూవ్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో, వివరాల్లోకెళ్తే కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజుని మాట్లాడుతున్నానండి. సో, ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50,00,000 50 మంత్స్, 50,00,000 50 నెలల చిట్టు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో, మన కపిల్ గ్రూప్ తెలిసిందే, గత 46 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో, రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఆల్సో అండి. సో, 1,00,000 ఇంటూ 50 1,00,000 మీరు 50 సార్లు కడితే 50,00,000 అవుతుందండి. సో, ఇది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కమిషన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు 65,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటుందండి. సో, ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ 1,00,000, 1,00,000 రిమైనింగ్ మొత్తం కూడా మీకు 65,000 పడుతుంది. ఇది టోటల్‌గా ఆన్‌లైన్‌లో జరిగే ప్రాసెస్ అండి. సో, 50 మందికి 50 మంది అనేది కాంపిటీషన్స్ రారు. మాక్సిమం మీకు 20, 25 మెంబర్స్ అనేది మీకు యాక్షన్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు మంత్ ఎండింగ్‌లో ఒక 5 మినిట్స్ యాక్షన్ టైమ్ ఉంటుంది. యాక్షన్ టైమ్‌లో రావడం జరుగుతుంది. సో, ఈ 15 మంత్స్‌లో మీరు ఎప్పుడు యేసుకున్నా కూడా మీకేందంటే 30,00,000 వస్తుందండి. డ్రాలో వచ్చినప్పుడు చిట్టి అనేది మీకు 30,00,000 అమౌంట్ అనేది బిడ్ పేబుల్ రావడం జరుగుతుందండి. సో, ఇది లిఫ్ట్ చేసినా, లిఫ్ట్ చేయకున్నా సేమ్ అందరూ కూడా సేమ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ చేస్తారండి. తీసుకున్న అమౌంట్‌లో మాత్రమే మీకు డిఫరెన్స్ ఉంటది. ఓకేనా. మీరు ఓవరాల్‌గా చిట్టి మొత్తంలో మీకు 15 మంత్స్ దాకా 65,000 పడి తర్వాత మీకేందంటే 66, 67 ఇట్లా పెరుగుతూ 1,00,000 దాకా ఎళ్తుంది. ఓవరాల్‌గా మీరు చూసినట్లయితే మీకు అప్రాక్స్ 37,50,000 కడితే మీకు 47,50,000 అనేది మీకు బిడ్ పేబుల్ అవుతుంది. సో, మీకు యావరేజ్‌గా ప్రాఫిట్ వచ్చేసి మీకు 10,00,000 అవుతుంది. సో, మీరు 30,00,000 మీరు స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేసుకుంటే మీకెంతంటే 7,50,000 అంటే మీకు 0.5% బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్. 0.5% ఒక లిమిట్ పీరియడ్ ఉంటుందండి. సో, మీకు వెంటనే ఏదైనా ప్రాబ్లమ్స్ 30,00,000 మీకు డెబిట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ప్రాబ్లమ్ తీరుతుంది. మీకు అసలు ఈఎంఐ అండ్ రెంట్ మొత్తం వెళ్ళిపోతుంది ఓన్లీ. సో, 0.5%. అదేవిధంగా మీరు మధ్యలో ఎప్పుడన్నా 25 మంత్స్‌కి అట్లా మీరు 37,00,000కి, 38,00,000కి ఇక్కడ ఈ టైంలో మీరు తీసుకున్నట్లయితే 0% ఇంట్రెస్ట్ పడుతుందండి. సో, లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు రూ. 1 కంటే ఎక్కువ ఇది వర్కౌట్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటోళ్ళకి 10,00,000 ప్రాఫిట్ ఉంటుంది. సో, మధ్యలో తీసుకున్న వాళ్ళకైతే ఏదైనా అవసరం ఒక 25 మంత్స్ మీకు ముందే అడ్వాన్స్ అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0 అవుతుందండి. ఇది కూడా స్టార్టింగ్‌లో కావాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ మీరు ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తే మీకు 5-6 మంత్స్‌లో ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత 50కి 50 మంది అయితే పార్టిసిపేట్ చేయరు. చాలామందికి మెల్లగా తీసుకునే వాళ్ళు ఉంటారు. విభిన్న రకాలు ఉంటారు కాబట్టి మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈ విధంగా కాకుండా మీకు షూరిటీస్ విషయంలో ఇది లిఫ్ట్ చేసుకోవాలంటే మేజర్‌గా చిట్ ఫండ్‌లో మీకేంటంటే షూరిటీస్ అనేటివి ఉంటాయి. ఈ షూరిటీస్‌ని పెట్టి మనకు బిడ్‌ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో, ఆప్షన్స్ అనేది మీరు బోర్డ్ మీద చూడొచ్చు. మనకు ఎంప్లాయీ షూరిటీస్ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఐటీ వాళ్ళైనా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తాము. అండ్ చిట్టి అంటే 2 చిట్టీలు వేసుకొని ఒక మిడిల్‌లో పోయిన తర్వాత ఓ 50% అయిపోయిన తర్వాత ఒక చిట్టి పెట్టి మరో చిట్టి తీసుకోవచ్చు. లేదంటే మల్టిపుల్‌గా 2, 3 వేసుకున్నప్పుడు మీకు 7 మంత్సో, 8 మంత్సో 2 పెట్టి ఒకటి తీసుకోవడం అట్లా కూడా మల్టిపుల్‌గా చేసుకోవచ్చు. సో, మార్ట్‌గేజ్ ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హౌసెస్‌ని మాత్రం మీరు మార్ట్‌గేజ్ చేసేసుకొని మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఎల్ఐసీ బాండ్స్ అదేవిధంగా మనకు షూరిటీస్ అనేది కేవలం మీకు ఫ్యూచర్ లయబిలిటీని బట్టే షూరిటీస్ అడుగుతారు. సో, మీరు రెగ్యులారిటీని బట్టి షూరిటీస్ ఫ్యూచర్ లయబిలిటీని బట్టే షూరిటీ ఉంటాయి కాబట్టి సో, మీరు ఫ్యూచర్‌లో కట్టే అమౌంట్ ఆల్రెడీ ఎల్ఐసీ బాండ్స్‌లో మీకు కట్టి ఉంటే అది కూడా షూరిటీ కింద తీసుకుంటారు. ఎఫ్ఎల్ క్లోజ్డ్ ఒక 40 మంత్స్, 45 మంత్స్ వచ్చినప్పుడు కూడా షూరిటీస్ అవసరమా అంటే అవసరం లేదు. అది కూడా 5 మంత్స్ మీరు పట్టుకొని ఇవ్వమన్నా కూడా మీకు ఇచ్చేస్తారు. అంటే ఎఫ్ఎల్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఓ 30 మంత్స్ ఉన్నప్పుడు కూడా, 35 మంత్స్ అన్నప్పుడు కూడా మీరు క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ డిపాజిట్ కూడా మీకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. సో, ఈ విధంగా మీకు సింపుల్‌గా మీరు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి షూరిటీస్. ఒకటే ఎంప్లాయీసే కాకుండా విభిన్న రకాలుగా ఉంటుంది. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మీరు బ్యాంక్ లోన్‌లో, హౌస్ లోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది. సో, ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మీరు ఏసుకోవచ్చు. ఇది ఎక్కడైనా మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక దాంట్లో మనకేంటంటే బ్రాంచెస్ ఉన్నాయి. సో, బ్రాంచెస్‌తో సంబంధం ఉండదు. మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్‌కి వాట్సాప్ కూడా ఇదే ఉంటుంది. అండ్ మీకు www.hyderabadchess.com అనే వెబ్‌సైట్ కొట్టినా కూడా మీకు అందులో అన్నీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అందులో ఉంటుంది. అప్రోచ్ అవుతే మీకు నియరెస్ట్ బ్రాంచ్ నుంచి మీకు పర్సన్ పంపేయడం జరుగుతుంది. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. సో, థాంక్ యూ.